పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ మద్దతుదారులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్ లో నిరసనకారులు చేసిన దాడిలో 5 భద్రతా సిబ్బంది చనిపోయారు. 119 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో 22 పోలీసు వాహనాలు దగ్ధమయ్యాయి. ఆందోళనలు తీవ్రతరం పెరగడంతో ఇస్లామాబాద్ రావల్పిండికి వెళ్లే రోడ్లు మూసివేశారు పోలీసులు. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ నేతృత్వంలో ఆదివారం మొదలైన నిరసనలు నిన్న సాయంత్రం నాటికి ఇస్లామాబాద్ చేరుకుంది. ఇమ్రాన్ జైలు నుంచి బయటకు వచ్చాకే తాము ఇంటికి వెళ్తామన్నారు ఆయన భార్య బుష్రా బీబీ. దీంతో ఇస్లామాబాద్ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుంటూ నిరసనకారులు రాజధానిలోకి ప్రవేశిస్తున్నారు. దీంతో రూల్స్ బ్రేక్ చేసిన వారిని కాల్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ మద్దతుదారులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. పంజాబ్ ప్రావిన్స్ లో నిరసనకారులు చేసిన దాడిలో 5 భద్రతా సిబ్బంది చనిపోయారు. 119 మంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఆందోళనకారులు నిప్పు పెట్టడంతో 22 పోలీసు వాహనాలు దగ్ధమయ్యాయి. ఆందోళనలు తీవ్రతరం పెరగడంతో ఇస్లామాబాద్ రావల్పిండికి వెళ్లే రైళ్ల మూసివేశారు పోలీసులు. ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీ నేతృత్వంలో ఆదివారం మొదలైన నిరసనలు నిన్న సాయంత్రం నాటికి ఇస్లామాబాద్ చేరుకుంది. ఇమ్రాన్ జైలు నుంచి బయటికి వచ్చాకే తాము ఇంటికి వెళ్తామన్నారు ఆయన భార్య బుష్రా బీబీ. దీంతో ఇస్లామాబాద్ చుట్టూ ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుంటూ నిరసనకారులు రాజధానిలోకి ప్రవేశిస్తున్నారు. దీంతో రూల్స్ బ్రేక్ చేసిన వారిని కాల్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు.